హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ వీడియో చేస్తున్నాను. బట్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఒక మాట చెప్తున్నాను. ఐఎమ్ నాట్ అడ్రస్సింగ్ కెమెరా. జస్ట్ నాలో నేను మాట్లాడుకుంటున్నట్టుగా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఫ్యూచర్ సిటీకి సంబంధించింది. అయితే నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను థింగ్స్ని స్టడీ చేస్తున్న దాని ప్రకారం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కొన్ని అంశాలను నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. నేను చెప్పేవి నిజమా కాదా అని కూడా చాలామందికి ఉండొచ్చు డౌటు. తప్పులేదు. బట్ నేనేం చెప్పినా కూడా 3 అంశాలను దృష్టిలో పెట్టుకుంటాను. ఒకటి, నాకు లభ్యమవుతున్న సమాచారం. దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి గవర్నమెంట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఇది క్రాస్ చెక్ చేసుకుంటాను. తర్వాత నాకు తెలిసిందే నిజమని కాదు. ఎందుకంటే జర్నలిస్ట్గా నాకున్న సోర్స్ ప్రకారం నాకు ఒక్కోసారి నిజమైన ఇన్ఫర్మేషన్ రావచ్చు, ఒక్కోసారి నన్ను తప్పుదారి పట్టించే సమాచారం కూడా రావచ్చు. సో అల్టిమేట్గా దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటాను, మిత్రులతో, సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడతాను. నెక్స్ట్ ఫైనల్ స్టెప్గా వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమన్నా పేపర్లో వస్తే వాటిని కూడా చూస్తాను. సో ఈ రకంగా ఫిల్టర్ చేసుకొని నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగా నేను ఇవాల్టి దాంట్లో ఫ్యూచర్ సిటీలో ఏది ముందు, ఎక్కడ ఇంపార్టెంట్ అనే 2 సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఎర్లియర్ వీడియోస్, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అయింది 13,973 ఎకరాలకు సంబంధించి. ద ల్యాండ్ ప్రొక్యూర్డ్ 2006 to 2018 వరకు, 16 to 18 డ్యూరింగ్ ద రెజిమ్ ఆఫ్ కేసీఆర్. ఆ రోజు గ్రీన్ ఫార్మాసిటీ పేరిట ల్యాండ్ ప్రొక్యూర్ చేశారు. ఆ రోజు ఆ 2 ఏళ్లలోనే దానికి సంబంధించిన కాంపెన్సేషన్ ఇచ్చేయడము జరిగిపోయింది. ఆ రోజు ఇచ్చిన అష్యూరెన్స్ కావచ్చు, ఇవాళ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం కావచ్చు, ఆ రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వారికి ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు కూడా ఇస్తున్నారు. ఎకరానికి 120 గజాల చొప్పున, కాంపెన్సేషన్ కాకుండా. సో ఇది జరుగుతున్నది, ఈ తతంగం జరుగుతుంది అక్కడ. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆగస్టు 1వ తేదీన భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆ నిర్మాణ బాధ్యతలను చేపట్టిన కంపెనీ మెగా ఇంజనీరింగ్స్ వాళ్ళు కూడా మళ్ళీ సపరేట్గా ఒక భూమి పూజ చేశారు. ఈ 2 భూమి పూజలు తప్ప అక్కడ ఆ తర్వాత ప్రోగ్రెస్ అయితే లేదు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి. నేను అడిగాను, వెళ్ళి దారి వెతుక్కుంటూ వెళ్ళాను. నిజానికి ఆ దారి కూడా చాలా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది ఆ దారి. 200 ఫీట్ల రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి, ఒక 200-300 మీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్డు వేయలేదు. నేను అక్కడ అడిగాను, అంటే మెగా వాళ్ళు కన్స్ట్రక్షన్ తెగపడుతుంటే అక్కడ వాళ్ళని అడిగాను, ఏంటి కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే, పవర్ లేదు, పవర్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ కాలేదు అని చెప్పారు వాళ్ళు. ఏంటి అంటే దానికి సంబంధించి ఏదో ఫార్మాలిటీస్ జరగాలి, ఫార్మాలిటీస్ తర్వాత పవర్ వస్తుంది, సంక్రాంతి తర్వాత వర్క్స్ బిగిన్ అవుతాయని నాకు చెప్పింది. అంటే నేను వెళ్ళి వారం రోజులు అయింది అనుకోండి, 10 రోజులు అయింది దగ్గర. సో ఈ రకంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇది. ఇక స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఏంటి అంటే, డిసెంబర్ 8వ తేదీననే రేవంత్ రెడ్డి గారు ఏడాది పరిపాలన విజయోత్సవాలలో భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీకి, అదే రకంగా ఏఐసిటీకి ఫౌండేషన్ స్టోన్ వేస్తారని చెప్పి అన్నారు. తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు ఇంకా పాస్ కాలేదు కాబట్టి దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత వింటర్ సెషన్ జరిగింది డిసెంబర్ 16-17 తేదీల్లో అనుకుంటాను. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు చట్టరూపం దాల్చింది, ఉభయ సభల్లోనూ ఆమోదం పొంది. ఇంకా దానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు చేస్తారనేది చూడాలి. బట్ ఆస్ట్రేలియా అండ్ సింగపూర్ పర్యటనలో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని వాటిని స్టడీ చేసి వచ్చిన తర్వాత ఫైనల్ చేస్తారని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన భూ పూజ ఉండొచ్చు. మేబీ పుష్యమాసం మంచి మాసం కాదు అని చాలామంది అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా డిలే అవుతుందేమో నేను అనుకుంటున్నాను. సో అది 2. మరి ఏది ముందు వస్తుంది అని అంటే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీని మొత్తం మాస్టర్ ప్లాన్లో డివైడ్ చేశారు. ఏ రకంగా ఇంటర్నల్ రోడ్లు 40 ఫీట్ల రోడ్లు, 60 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్లు, ఒకటి 200 ఫీట్ రోడ్డు,
ఏదైతే కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి బిగిన్ అవుతుందో అది సాగర్ రోడ్లో తక్కల్లపల్లి దగ్గర సాగర్ రోడ్డు కనెక్ట్ అయ్యే రకంగా 200 ఫీట్ రోడ్, అది కరెక్ట్ ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి వెళ్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న 40 ఫీట్ల రోడ్ కాదు, ఆ 200 ఫీట్ల రోడే ఇంపార్టెంట్ కాబోతుంది ఫ్యూచర్లో. 2 రోడ్లు ఇంపార్టెంట్ అవుతాయండి నా దృష్టిలో. ఒకటి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ రీజనల్ రింగ్ రోడ్డు, ఇప్పుడు లేటెస్ట్గా దానికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా, రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా దానికి పేరు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. సో 3R దాకా ఆ రోడ్డు వెళుతుంది. 300 ఫీట్ రోడ్, 330 ఫీట్ రోడ్డు, 100 మీటర్లు కాబట్టి 330 ఫీట్ రోడ్డు. అది కాకుండా కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 11 కిలోమీటర్లు ఉన్న రోడ్డు అలా కంటిన్యూ అయ్యి ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి వెళ్ళి తక్కలపల్లి దగ్గర సాగర్ రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఈ 2 రోడ్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 రోడ్లలో ఏది ముందు అవుతుంది అని అంటే ఈ 330 ఫీట్ రోడ్డుకు సంబంధించి మాత్రం చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి. ల్యాండ్ మార్కింగ్ చేయడము, తర్వాత భూసేకరణకు సంబంధించిన కాంపెన్సేషన్ పే చేయడము జరుగుతుంది. అది కాగానే టెండర్లు పిలిచి ఫస్ట్ 18 కిలోమీటర్ల స్ట్రెచ్, అది మొత్తం 45 కిలోమీటర్ల దాకా రావచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం అయితే 41.5 కిలోమీటర్లు, కానీ ఇంకో కొద్దిగా పెరుగుతుందని చెప్పిన అంచనా. దాంట్లో 18 కిలోమీటర్లు అప్ టు కుర్మిద్ద వరకు మాత్రం ఇది ఫాస్ట్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేనికి అని అంటే ఆ రోడ్డు పూర్తయితేనే ఇప్పుడు మెట్రో సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో, మెట్రో రైల్ సెకండ్ ఫేజ్లో పార్ట్ బి కింద పెట్టారో రావిరియాల నుంచి, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావిరియాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు, ఆ మెట్రోకు డిపిఆర్ ఫైనల్ చేసి అప్రూవల్ కోసం పంపాలి అంటే ముందు 300 ఫీట్ రోడ్ కావాలి, 330 ఫీట్ రోడ్ కావాలి. దాని మీద వెహికల్ మొబిలిటీ చూపిస్తేనే మెట్రో స్టేషన్ రావడానికి, మెట్రో ప్రాజెక్టు ఆ రూట్లో రావడానికి, ఆమోదం పొందడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, అదే రకంగా ఫండింగ్ సంస్థలు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 300 ఫీట్ల రోడ్ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టే ఆలోచన చేస్తుంది గవర్నమెంట్. ఆ 300 ఫీట్ల రోడ్ నుంచి ఒక 200 ఫీట్ల రోడ్ కనెక్ట్ అయ్యి అది తక్కలపల్లి దాకా పోతుందో అది కూడా ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోడ్లో ముందుకెళితేనే ఇప్పుడు నవంబర్ 21వ తేదీన ఏవైతే 6 సంస్థలు, ఫార్మా కంపెనీలు, అరబిందో, MSN, హెటెరో, తర్వాత రెడ్డి ల్యాబొరేటరీస్, వీళ్ళు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో గవర్నమెంట్తో MOU, వాళ్లకు ఖచ్చితంగా 4 నెలల్లో కన్స్ట్రక్షన్కు యోగ్యంగా ఉండే ల్యాండ్ని గవర్నమెంట్ అందజేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ తన వాక్కును ఫుల్ఫిల్ చేయలేదనుకోండి అగ్రిమెంట్లో, అప్పుడు ఆ సంస్థలను నిలదీయలేరు. ఎందుకంటే ఆ సంస్థలకు కండిషన్ పెట్టారు, 18 నెలల్లో 12,490 ఉద్యోగాల కల్పన చేయాలని చెప్పి, 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి గవర్నమెంట్ చెప్పినట్టుగా 4 నెలల్లో ఆ ల్యాండ్ కనుక ఇవ్వకపోతే ఆల్మోస్ట్ ఇంకొక 5 రోజులు అయితే 2 నెలలు అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొక 2 నెలలు, 2 నెలల్లో కన్స్ట్రక్షన్కు రెడీ చేసి ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వాల్సిందే. భూమిని చదువు చేయడము, లేకపోతే రోడ్డు వేయడము, ఇది చేసి ఇస్తేనే వాళ్ళు కన్స్ట్రక్షన్, తర్వాత పవర్ ఇవ్వడము, ఇవి చేస్తేనే నమ్ముతారు. తర్వాత స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆగస్టు 1వ తేదీన వేస్తే ఇప్పుడు ఫిబ్రవరి 1 వస్తే 6 నెలలు ఫౌండేషన్ స్టోన్ వేసి భూమి పూజ చేసి ఇప్పటికి పవర్ ఇవ్వకపోతే ఎట్లా? కాబట్టి నా అంచనా ఏంటంటే అవి ప్రైవేట్ సంస్థలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అగ్రిమెంట్ ప్రకారం ల్యాండ్ తీసుకుని ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అగత్యం అక్కడ ఉంది. సో ఫస్ట్ ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది మేడిపల్లి, నక్కర్తి మేడిపల్లి దగ్గర. ఆ 6 కంపెనీలు 9 యూనిట్లు పెడుతున్నాయి. ఆ 9 యూనిట్లలో 12,490 మంది ఎంప్లాయ్మెంట్ రావాలి. దీనికి పీరియడ్ ఈ 4 నెలలు ప్లస్ వాళ్ళకి ఇచ్చిన 18 నెలలు కలుపుకుంటే 22 నెలలు, సరే 24 నెలలు అనుకుందాం, 2 ఇయర్స్. సో ఫస్ట్ డెవలప్మెంట్ జరిగేది ఫ్యూచర్ సిటీలో మేడిపల్లి, నక్కర్తి మేడిపల్లి దగ్గర, అది సాగర్ రోడ్డుకు దగ్గర. ఇక్కడంతా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి మనం చూస్తున్నాం 6 నెలలు, ఇంకొక 15 రోజులు అయితే 6 నెలలు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ కాలేదు. నిజానికి ఆ రోజు సీఎం గారు ఏం చెప్పారు? 10 నెలల్లో కన్స్ట్రక్షన్ అవ్వాలన్నారు. కన్స్ట్రక్షన్ 6 నెలలు అయిపోయింది. మరి ఇంకా 4 నెలలు ఎక్కడ ఏం చేస్తారు? పవరే ఇవ్వలేదు. ఇంకా అక్కడ పవర్ ఇవ్వకపోతే వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు? కాబట్టి ఫ్యూచర్ సిటీలో ఈ కోర్ ఏరియా ఏదైతుందో మీర్ఖాన్పేట, కుర్మిద్ద ఏరియాలో మల్టీపర్పస్ రాబోతున్నాయో, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, AICT, తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము, ఎంటర్టైన్మెంట్ ఏరియా, ఫర్నిచర్ పార్కు, ఇవి ఖచ్చితంగా కొద్దిగా టైం తీసుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి దీంట్లో క్లియర్గా అర్థమవుతుంది, ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటేనే అర్థమవుతుంది. కాబట్టి ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది మేడిపల్లి, ఫస్ట్ అది. ఆ తర్వాత వచ్చేది స్కిల్ యూనివర్సిటీ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏరియాలో వస్తుంది, AICT వస్తుంది. వీటి తర్వాతనే మిగతా డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి ఎవరి దగ్గర అయితే మాస్టర్ ప్లాన్ ఉందో ఆ మాస్టర్ ప్లాన్ చూసుకొని దానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయాలి.
ఇప్పుడు మల్టీపర్పస్ అనే ఉద్దేశంతో దృష్టిలో పెట్టుకొని మీర్ఖాన్పేట కుర్మిద్ద ఏరియాలో విపరీతంగా ప్రైసులు పెంచారు. డిటిసిపి ఏరియాలే, డిటిసిపి వెంచర్లే, కానీ ప్రైసింగ్ 18,000, 20,000, 22,000 పెట్టారు చదరపు గజం. వాళ్ళు ఏం చెప్తారంటే దానికి మల్టీపర్పస్ వస్తుంది కదా అని చెప్తున్నారు. బట్ నేను పాసిబిలిటీగా ఆలోచించి గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టడీ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ ఫౌండేషన్ వేసి 6 నెలల్లో అవుతుంటే ఇప్పటికీ కన్స్ట్రక్షన్ బిగిన్ కాలేదు. కాబట్టి దట్ విల్ టేక్ టైం. అదే ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకున్నాయి, ల్యాండ్స్ తీసుకున్నాయి. సో వీళ్ళ కంపల్షన్ ఉంటుంది. దే హ్యావ్ టు ఇన్వెస్ట్ 5,260 crores. Then only they will create 12,490 employment. సో దీస్ ఆల్ థింగ్స్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్ సిటీలో ఏది ముందు అంటే మాత్రం ఖచ్చితంగా మేడిపల్లి ఏరియాలో ఫార్మా కంపెనీలకే ముందు వస్తుంది. దానికి ఇంకో కంపల్షన్ కూడా ఉంది గవర్నమెంట్ దగ్గర. ఏంటంటే ఈ ల్యాండ్స్ అన్ని తీసుకున్నది ఫార్మా పేరిట, గ్రీన్ ఫార్మాసిటీ పేరు మీద తీసుకుంది కేసీఆర్ గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్లో కొంతమంది అడిగారు, మీరు ఫార్మా కంపెనీలు కాదని వేరే కంపెనీలకు ఇస్తున్నారని. గవర్నమెంట్ హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది, మేము ఫార్మా కంపెనీలకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నామని. సో దాన్ని నిరూపించుకోవడానికి కూడా మేడిపల్లి ఏరియాలో ఉన్న ఫార్మా కంపెనీలకే ఫస్ట్, అక్కడ లైఫ్ సైన్సెస్ హబ్ ఉంది కాబట్టి అక్కడ ఫస్ట్ కంపెనీలు ఇచ్చేది వాటి కోసమే. సో ఇన్వెస్ట్మెంట్ ఆలోచన కనుక చేస్తే మేడిపల్లి దగ్గరలో ఉన్న వెంచర్లలో ప్లాన్ చేయండి. నేను కుర్మిద్ద, మీర్ఖాన్పేట వద్దని ఇప్పుడే చెప్పను, కానీ థింగ్స్ ఆర్ మూవింగ్ వెరీ స్లో. అక్కడ ర్యాపిడ్గా మూవ్ అవుతున్నాయి. సో ఆ కంపారిజన్లో వన్స్ అది ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత కుర్మిద్ద ఏరియాలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ర్యాపిడ్గా ఉంటుంది డెవలప్మెంట్, నో డౌట్ అది. కానీ ఇప్పటికిప్పుడు అక్కడ మొమెంటం ఆ స్పీడ్లో లేదు. నాకు అది నేను గ్రౌండ్ లెవెల్లో స్టడీ చేసి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి, డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి థింగ్స్ ఎందుకు స్లో అవుతున్నాయి ఇవన్నీ నేను స్టడీ చేసిన తర్వాత అది ఈ కంక్లూజన్కి వచ్చాను. ఈ కంక్లూజన్కి వచ్చిన మ్యాటర్ నేను మీకు చెప్పదలుచుకొని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ప్రతి పైసా కష్టపడి ఒక ఇంకా చెప్పాలంటే కొన్ని కోరికలు చంపుకొని పొదుపు చేసి మనం కొనుక్కుంటాం. విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా కొన్ని కోరికలు చంపుకొని మనం పొదుపు చేసి ఇన్వెస్ట్ చేస్తాం. అలాంటప్పుడు ఇవన్నీ అంచనాలు కూడా వేయాలి గ్రౌండ్ లెవెల్లో. అందుకే నేను స్టడీ చేసిన తర్వాత ఈ కంక్లూజన్కి వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీ వెంచర్, ఎనీథింగ్. ఏ ఏరియాకి నేను కాదు, దూరం వ్యతిరేకం కాదు. కానీ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ అనేది నాకు టాప్ మోస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే ఇన్వెస్టర్ అన్ని లెక్కలు వేసుకుంటారు, చాలా కష్టపడి దాచుకున్న సొమ్మును పెడతారు. అలాంటప్పుడు వారికి అన్యాయం జరగకూడదు. సరే, నేను మిగతా ఏరియాలో డెవలప్ కావని చెప్పి నేను అనట్లేదు, కానీ ఇట్ విల్ టేక్ టైం. కొద్దిగా ఆ స్లైట్ చేంజ్ని గుర్తించాలి, థింగ్స్ మూమెంటం ఎలా ఉంది. కాబట్టి నా అంచనా ప్రకారం నేను ఈ అనాలిసిస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ నా ఈ అనాలిసిస్ కనుక నచ్చితే మీరు కూడా గ్రౌండ్లో స్టడీ చేయండి, మీరు కూడా తెలుసుకోండి, డిపార్ట్మెంట్లో తెలుసుకోండి, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కనుక్కోండి, ల్యాండ్ ప్రైసెస్ కనుక్కోండి, వెంచర్లో ఉన్న ప్రైసెస్ కూడా కనుక్కోండి. కనుక్కున్న తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అయితేనే మీరు ఒక కంక్లూజన్కి రండి. తర్వాత నేను చెప్పేది కూడా బేస్డ్ ఆన్ 3 థింగ్స్ నేను ఇందాక చెప్పాను కదా. సో ఆ ఏరియాలకు సంబంధించి నేను స్టడీ చేస్తున్నాను, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చూస్తున్నాను కాబట్టి ఇటు క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. దాని ప్రకారమే ఈ కంక్లూజన్కి వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఎవరైనా శ్రీశైలం రోడ్లో కావచ్చు, ఫ్యూచర్ సిటీ ఏరియాలో కావచ్చు, అదే రకంగా విజయవాడ, బెంగళూరు, ముంబై, నాగ్పూర్, బెంగళూరు హైవేలలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అదే రకంగా రీసేల్ ప్లాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర ఉంది. దాంతోపాటు సిటీలో కొన్ని ఏరియాలలో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ల్యాండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వీటికి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను రెస్పాండ్ కాకపోతే దయచేసి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, మీ రిక్వైర్మెంట్ ఏందో చెప్పండి. దాని ప్రకారం ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ accordingly. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.